భారతీయ న్యాయ సంహితలో ఓ సెక్షనుంది. దానికి మినహాయింపులు అంటే ఎక్సెప్షన్స్ అనేవే ఉండవు. అదే సెక్షన్ 29. మరింత కఠినంగా ఎందుకుంది? అసలీ చట్టం వెనుకున్న విషయమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. కొన్ని పనులుంటాయి. అవి ఎవరైనా నష్టం కలిగించాయా లేదా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. అవి చేయడం వాటి స్వభావమే నేరం. అంటే నాకు సమ్మతమే, ఇది నా మంచికే, మంచి ఉద్దేశంతోనే చేశాం అని ఎన్ని చెప్పినా అవేవీ పనిచేయవు. ఏదీ దాన్ని సరైనది అని నిరూపించలేదు. అంటే ఈ సమ్మతి లేదా కన్సెంట్ అనేది ఏదో మంత్రం కాదు. ఏ తప్పు చేసినా సమ్మతి ఉంది అనగానే అన్నీ మాయమైపోవు. చట్టం దానికి కూడా ఓ లైన్ గీసింది. ఆ సరిహద్దు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరే, మరి చట్టం అసలేం చెప్తోంది? ఈ సెక్షన్ 29 సమ్మతికి ఆ గీతను ఎక్కడా ఎలా గీస్తోందో ఓసారి చూసేద్దాం. ఇలా అనుకుందాం, మనకు సెక్షన్లు 25 నుంచి 27 వరకున్నాయి కదా. అది ఏం చెప్తాయంటే, ఓకే, కొన్ని స్పెషల్ కేసుల్లో కొంచెం హాని జరిగినా పర్వాలేదు, మినహాయింపుంది అని. కానీ ఈ సెక్షన్ 29 వచ్చి ఆగండి ఆగండి, ఆ మినహాయింపులన్నిటికీ నేనొక బ్రేకేస్తాను అంటుంది. దేని దృష్టిలో పాయింట్ హాని జరిగిందా లేదా అన్నది కాదు, అసలు ఆ పని చెయ్యడమే చట్టవిరుద్ధమా కాదా అంతే. సో మొత్తం మీద ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. సెక్షన్ 29 వెనుకున్న ఆలోచన సింపుల్. కొన్ని పనులు వాటి పుట్టుకతోనే తప్పు. చట్టం వాటిని మూలంలోనే అంటే రూట్ లెవెల్లోనే నేరంగా ఫిక్స్ చేసేసింది అంతే. అయితే ఈ థియరీ అంతా బానే ఉంది, కానీ నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? ఒక మంచి ఉదాహరణ తీసుకుని చూద్దాం. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా ఉంటుంది? ఏంటి ఆ పనులు? ఎక్కడ సమ్మతికి విలువే ఉండదు? చట్టంలోనే ఉన్న ఒక క్లాసిక్ ఉదాహరణ తీసుకుందాం. అదే చట్టవిరుద్ధంగా గర్భస్రావం చేయటం. ఇప్పుడు చూడండి, ఆ మహిళ నాకు సమ్మతమే అన్నా, వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకున్నా, అది తన కోరికే కదా అని ఎవరైనా వాదించినా చట్టం చెవిలో కూడా వేసుకోదు, అస్సలు పట్టించుకోదు. ఎందుకని? చాలా సింపుల్. ఇక్కడ అసలు సమస్య సమ్మతి గురించే కాదు. ఆ పని, ఆ యాక్ట్, చట్టం దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది. సో ఇకక్కడ ఒప్పుకున్నారు కదా అనే మాటకే ఛాన్స్ లేదు. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఊర్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఊహించుకుందాం. అందులో ఒకరు సురేష్ అనుకుందాం అంటున్నాడు, ఏమయ్యా రామయ్యా, ఆవిడే స్వయంగా ఒప్పుకున్నాను అంటోంది కదా అని. సహజంగా మనకొచ్చే డౌట్ ఇదే కదా. అప్పుడు రామయ్య వెంటనే అంటాడు, అయితే ఏంటి, కేస్ పెట్టరా ఏంటి? ఇక్కడే ఉందసలు పాయింట్. చట్టం చూసేది ఒకటే, ఆ పని స్వభావమేంటి, అది నేరమా కాదా అంతే. అక్కడ సమ్మతి ఉందా, ప్రయోజనముందా, ఇవన్నీ అనవసరం. చట్టం చూసేది పనిని మాత్రమే, వ్యక్తుల ఇష్టాయిష్టాలని కాదు. సరే, ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం బానే ఉంది. కాని గ్రౌండ్లో అంటే పోలీసులు, కోర్టులు, వాళ్ళు దీన్నెలా చూస్తారు, ఎలా అప్లై చేస్తారు? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, ఒక పని దాని స్వభావం వల్లే చట్టవిరుద్ధం అయినప్పుడు, ఉదాహరణకు మనమిందాక అనుకున్నట్టు చట్టవిరుద్ధ గర్భస్రావం లేదా దేశానికి వ్యతిరేకంగా చేసే నేరాలు, ఇలాంటి వాటిల్లో మీరు సమ్మతి ఉంది, వాళ్ల మంచికే చేశాం, మా ఉద్దేశం హాని చేయడం కాదు, ఇలాంటి ఏ వాదనలు చేసినా అవి నిలబడవు, ఫెయిలైపోతాయి అంతే. పోలీసుల దగ్గరకు వెళ్తే వాళ్ళ అప్రోచ్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఒక కంప్లైంట్ వచ్చింది, ఆ పని చట్టం ప్రకారం అసలే చేయకూడని పనా? అవును. సరే, మరి వాళ్ళు సమ్మతి ఉంది అని చెప్తున్నారా? అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఆర్గ్యుమెంట్ అక్కడే క్లోజ్ అయిపోతుంది. దాన్ని వాళ్ళు అసలు పరిగణనలోకి తీసుకోరు. ఇక కోర్టు విషయానికి వస్తే అక్కడ కూడా ఇంతే క్లియర్ కట్గా ఉంటుంది. జడ్జిగారు అడిగేది ఒక్కటే ప్రశ్న, ఈ పనిని చట్టం ప్రత్యేకంగా నిషేధించిందా? ఆన్సర్ అవును అయితే ఇంకంతే. సెక్షన్స్ 25, 26, 27 కింద ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆ డోర్స్ క్లోజ్. కేసు డైరెక్ట్గా ట్రయల్కెళ్ళిపోతుంది. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సెక్షన్ 29 ఫ్రేమ్లోకొచ్చిందంటే ఇక కోర్టులో అయ్యో పాపం, పరిస్థితిని బట్టి చూడాలి లాంటి తూకాలు, సానుభూతులుండవు. చట్టం ఏం చెప్పిందో అది జరగాల్సిందే. చాలా చాలా కఠినమైన రూలిది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటి? ఈ సెక్షన్ అనేది చట్టం గీసిన ఒక లక్ష్మణరేఖ లాంటిది, దాన్ని దాటలేం. దీని గురించి ఉండే కొన్ని కామన్ కన్ఫ్యూజన్స్ని కూడా క్లియర్ చేసేద్దాం.
చాలామంది ఏమనుకుంటారంటే, సరే కానీ ఎవరికీ నష్టం జరగలేదు కదా, మరి ప్రాబ్లం ఏంటి అని. సెక్షన్ 29 ఏం చెప్తోందంటే, ఆ వాదనే ఇర్రెలవెంట్, అనవసరం. ఇక అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, కానీ వాళ్ళిద్దరికీ సమ్మతమే కదా అని. సెక్షన్ 29 ప్రకారం ఇది కూడా కంప్లీట్లీ ఇర్రెలవెంట్. ఇక చివరిది, మేము మంచి ఉద్దేశంతోనే చేశాం అనే మాట. చట్టం ప్రకారం ఒక పని చెయ్యటమే తప్పన్నప్పుడు మీ ఉద్దేశం మంచిదైనా చెడ్డదైనా అది కూడా అస్సలు లెక్కలోకి రాదు. సో సింపుల్ రూల్ ఏంటంటే, చట్టం ఒక పనిని ఇది చెయ్యకూడదు అని ఫిక్స్ చేసిందంటే దానికి ఇక ఏ డిఫెన్స్ పని చెయ్యదు, ఏ వాదనకు ఆస్కారం లేదు, ఫుల్ స్టాప్. చివరిగా చెప్తాలంటే అదే చట్టం గీసిన గీత. ఎవరిస్తాలు వాళ్లకుండొచ్చు, కాని సమాజ భద్రత కోసం చట్టం ఒక గీత గీస్తుంది. ఆ గీతనే సెక్షన్ 29. దాన్ని దాటడానికి చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. ఇది కఠినంగా అనిపించొచ్చు, కాని కొన్నిసార్లు అవసరమైన సరిహద్దు కూడా ఇదే.